వాళ్ళ కళ్ళల్లో కనపడుతున్నది భయం. ఎక్కడ దొరికిపోతారు, ఖచ్చితంగా దొరికిపోతారు. సిండికేట్ అయిపోయి నెయ్యి సప్లై చేయటం అంటే అది మామూలుగా క్షమించరా అని అపరాధం. అది దొరికిపోతారు అందులో ఖచ్చితంగా. మీకు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యానిమల్ ఫ్యాట్ ని ఎక్కడో బయట నుంచి కొంటారండి. బయట నుంచి ఖచ్చితంగా కొనాలి కదా, చిన్న స్మాల్ క్వాంటిటీ చిన్న వెళ్ళి ఒక డబ్బాలో తెచ్చుకోవటం కాదు కదా. అందుకని పెద్ద క్వాంటిటీలో ఈ యానిమల్ ఫ్యాట్ ని వీళ్ళు కొని ఉంటారు. ఆ రికార్డులన్నీ బయటపడితే ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ కానీ వైష్ణవి కానీ వీటిలో ఆ రికార్డ్స్ బయటపడితే చాలా ప్రాబ్లం. కానీ దానికి కూడా ముందు ముందే కలరింగ్ ఇచ్చారు కదా, దీని కాస్ట్ కన్నా దాని కాస్ట్ ఎక్కువ అని. అదేం లేదు, అతనికి ఏమి తెలియదు. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి మొత్తం ఏదంటే అన్ని మొత్తం అడ్డంగా చెప్పటం వాదించటం తప్ప అతనికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఆ పందికు చాలా రేటు తక్కువ, కలకత్తా మార్కెట్ లో తక్కువ ఉంది. అప్పుడు 2-3 రోజుల కిందట నేను చూస్తే 140 రూపాయలు ఉంది కిలో. అందువల్ల చాలా చాలా ఈజీగా కూడా ప్రొక్యూర్ చేసుకోవచ్చు దాన్ని, పందికొవ్వుని. మా ఇండియాలో అంత డిమాండ్ లేదు కానీ పందికొవ్వు ఎక్స్ట్రా బాగా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నదాన్ని. దాన్ని తెచ్చుకొని ఇది వీళ్ళు ఎట్లా చేశారు, మోడస్ ఆపరండి. ఇప్పుడు మెయిన్ గా సిట్ చేసేది ఈ మోడస్ ఆపరండి. తెలిస్తే ఈ నేరాన్ని రుజువు చేయటం సులభం అండి. ఇది ఏంటి అంటే ఇందులో మనీ ట్రయల్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ మనీ ట్రయల్ ఇవన్నీ కూడా సిట్ చూస్తుంది అనుకుంటున్నాను నేను. అక్కడి నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయి, వాళ్ళు ఎవరికి కప్పం కట్టారు అనేది కూడా మొత్తం బయటకు వస్తుంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఇవన్నీ బయటకు వచ్చే లోపల రాజకీయంగా సెట్ చేసుకోవాలి, మిగిలిన విషయాలు పైకి రాకుండా చూసుకోవాలి. మిగిలిన ఇవన్నీ ఇసుక మద్యం కుంభకోణం ఇవన్నీ బయటికి రాకుండా చూసుకోవటానికి అతను చేస్తున్న ప్రయత్నం ఇది. అందుకనే మొత్తం ఆయన శ్రేణులందరినీ దించాడు. మీరు చూడండి, పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి అందరినీ రంగంలో దించిన కారణం ఏంటంటే దీన్ని డైవర్ట్ చేయటానికి. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే దిగితేనే ప్రజలు చెప్పింది వినలేదు, ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు చెప్తే ఎవడింటాడు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నాడండి. వాళ్ళు నిజంగా బ్రాహ్మణులో కాదో నాకు తెలియదు కానీ వాళ్ళకి నామాలు అవి పెట్టించేసి వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు, ఆయన చాలా సార్లు వెళ్ళాడు, ఆయన పట్టు వస్త్రాలు ఏంటిది, చాలా సార్లు వెళ్తే నేరం. నేను ఇందాక చెప్పా కదా, ఒకసారి నేరం చేస్తే ఇంకో 10 సార్లు నేరం చేసినా ఇదేనా అయిపోతుందా? మనం చేసినప్పుడు పట్టుకోలేదు కదండి, తడతడగా ఎందుకు పట్టుకుంటారని అడుగుతారా? అంటే కొంతమంది బ్రాహ్మణుల పేరు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్లతో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విషయం చెప్పిస్తూ ఉన్నాడు. అంటే మొత్తం సొసైటీ మొత్తాన్ని మార్చటానికి 4 గోడల మధ్య కూర్చొని బైబిల్ చదువుకుంటానన్న వ్యక్తి బయటకు వచ్చి హిందూయిజం నేను పాటిస్తానని చెప్తున్నాడు. నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా ఏదో చెప్పాలి కదా. మీ చెల్లెలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పింది. ఆ మణిపూర్ అల్లర్లలో మొత్తం అంతమంది క్రిస్టియన్లని ఓచకోతకు వస్తే నువ్వు కనీసం స్పందన కూడా స్పందించలేదు. సాహెబ్ గారిని అడిగాను, దేశంలో చాలా చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన నేను ఈ విషయం మీద ఖండిస్తున్నా లేదా స్పందిస్తున్నా అన్నది లేదు. ఇప్పుడు ఆయన ఇష్యూ వచ్చినప్పుడు దేశంలో ఉన్న పార్టీల్ని, మీడియాల్ని, సంఘ సంస్కర్తలను అందరినీ స్పందించండి, నా కోసం గళమెత్తండి అంటే ఎట్లా? సత్యమేవ జయతే అంటున్నాడు. వాస్తవం అండి, అది నిజమే గెలుస్తుంది ఖచ్చితంగా. ఇందులో యానిమల్ ఫ్యాట్ కలిపిన వాళ్ళందరూ బయటకు వస్తారు, సత్యమేవ జయితే. ఆయన రాసిన ట్విట్టర్ లో అదొక్కటే కరెక్ట్. అందుకే నేను అన్నాను సెల్ఫ్ గోల్ ఛాంపియన్స్ కి అసలు పోటీ